హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి గాళ్ళు కొట్టించాము. మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ బోర్డులు ఎక్కడ కొట్టించాము అనేది మనకి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి బోర్డ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి హాల్లో ఎంట్రన్స్ బోర్డు. హాల్లోకి ఎంటర్ అయినప్పుడు స్విచ్లు ఫ్యాన్లు వేసుకోవడానికి ఎంట్రన్స్ బోర్డు. ఇక్కడ వచ్చేసరికి డీపీ బోర్డు ఇంకా కొట్టలేదు. ఇక్కడ డీపీ బోర్డు అనమాట, మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఇక్కడ వచ్చేసరికి హాల్లో ఇంకొక బోర్డు, ఇక్కడ సోఫా దగ్గర ఇక్కడ వేసుకోవడానికి ఇక్కడ ఒక బోర్డు వస్తుంది. ఇక్కడ పిఓపికి పైకి గాడి కొట్టాము. పిఓపి వైర్లు ఈ బోర్డులోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి హాల్లో టీవీ బోర్డు, ఇది టీవీ యూనిట్ బోర్డు చూశారు కదా. ఇది కింద ఇన్వర్టర్ బోర్డు, టీవీ కబోర్డ్లోనే పెట్టమన్నారు వాళ్ళు ఇన్వర్టరు. ఇక్కడ వచ్చేసరికి ఇన్వర్టర్ బోర్డు వస్తుంది. ఈ డిష్ వైర్ అనేది ఇక్కడికి లాక్కోవడానికి ఫ్లోరింగ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి కిచెన్ బోర్డు. కిచెన్కి ఇంకెక్కడ పెట్టడానికి ఆప్షన్ లేదు, దగ్గరలో ఇక్కడ పెట్టేసాను కిచెన్ బోర్డు. ఇక్కడ ఫ్రిడ్జ్కి బోర్డు వచ్చింది. వెనకాల బోర్డు వచ్చేసరికి బెడ్రూమ్ అది 12 మాల్ వస్తుంది. దానికి ఆపోజిట్లోనే ఫ్రిడ్జ్కి బోర్డు ఒకటి 4 మాల్ బోర్డు వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కిచెన్కి మిక్సీలు గ్రైండర్లు అవి పెట్టుకోవడానికి బోర్డ్స్ అన్నమాట. ఇక్కడ 6 మాల్ బోర్డ్స్ వస్తాయి, 2 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. కిచెన్ ప్లాట్ఫారం వచ్చింది. ప్లాట్ఫారం మీద మనకి గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఓవెన్స్ అవి పెట్టుకోవడానికి ఇవి. ఇది వచ్చేసరికి అవతల బోర్డు, ఇది కిచెన్ కిటికీ. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఆక్వా గార్డ్కి బోర్డు వస్తుంది. ఇక్కడ పైన వచ్చేసరికి అడ్జస్ట్ ఫ్యాన్కి చిమ్నీకి కామన్గా ఒకటి 2 మాల్ బోర్డు వస్తుంది. ఇది వచ్చేసరికి 3 మోడల్ బోర్డు. ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ వస్తుంది. పూజ రూము హైట్లో వస్తుంది, ఒక 2 ఫీట్స్ పూజ రూమ్ వస్తుంది అన్నమాట కిచెన్ పక్కన. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ బోర్డు. మనం ఎంట్రన్స్ మామూలుగా బోర్డు 4.5 ఫీట్స్ పెడతాం అన్నమాట హైటు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసరికి బెడ్ దగ్గర బోర్డు. ఇది వచ్చేసరికి 3 ఫీట్స్ హైట్ పెడతాం, 12 మాల్ బోర్డు అనమాట. ఇక్కడ ఒక 12 మాల్ బోర్డు. ఇది వచ్చేసరికి బాత్రూమ్ బోర్డు అనమాట. బాత్రూమ్ గ్రేజరు, అడ్జస్ట్ ఫ్యాను, బాత్రూమ్ లైటు అవి వస్తాయి. ఇక్కడ ఎక్స్ట్రా ఒక సాకెట్ వేసుకుంటాం. 6 మాల్ బోర్డు. అదే ఇక్కడ బెడ్ దగ్గర 2A స్విచ్లు వస్తాయి అన్నమాట. ఫ్యాన్కి లైట్కి 2A స్విచ్చెస్ వస్తాయి. ఇక్కడ ఒకటి, అక్కడ 2 చోట్ల ఆపరేట్ చేసుకునేటట్టు ఫ్యాన్కి లైట్కి 2A స్విచ్చెస్ వస్తాయి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ బోర్డు చిల్డ్రన్ బెడ్రూమ్లో 12 మాల్ బోర్డు. దీనికి వచ్చేసరికి పిఓపికి ఒక పాయింట్, ఒక పైకి వెళ్తుంది. పిఓపి వైర్లు ఈ బోర్డులోకి వస్తాయి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో 2A బోర్డు బెడ్ దగ్గర వస్తుంది, బెడ్ పక్కన. ఇటు కబోర్డ్స్ వస్తాయి అన్నమాట. ఈ కబోర్డ్స్ 2 ఫీట్స్ వస్తాయి, 2 ఫీట్స్ డోర్ వస్తుంది. కబోర్డ్స్ డోరు తీసేసి మనకి ఇలా ఇక్కడ పెడతాం బోర్డు. బెడ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ సైడ్కి బెడ్ వస్తుంది.
ఇది వచ్చేసరికి బాత్రూమ్ బోర్డు, 6 మోడల్ బోర్డు అన్నమాట. ఈ బాత్రూంలో వచ్చేసరికి మనకి బాత్రూమ్ లైట్ పాయింట్ అడ్జస్ట్ ఫ్యాన్కి వెళ్తుంది. లైట్ పాయింట్ అడ్జస్ట్ ఫ్యాన్ మనకి బాత్రూమ్కి అవతల కూడా గాడి వస్తుంది. 2 అటాచ్ చేస్తాము మనం. రేపు వైరింగ్ లాగేటప్పుడు 2A వైర్స్ అవతల బాత్రూమ్ బోర్డుకి ఈ 2 అటాచ్డ్ కాబట్టి అటు సైడ్ బాత్రూమ్ బోర్డు నుంచి ఇటు సైడ్ బాత్రూమ్ బోర్డుకి 2A వైర్ లాగుతాము. అంటే గ్రేజర్ 2 సైడ్లు ఆపరేట్ చేసుకునేటట్టు. ఇది వచ్చేసరికి సైడ్ క్యారిడారు లిఫ్ట్. ఈ సైడ్ క్యారిడార్లో ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టాను. ఇది లిఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ పాయింట్. ఇక్కడ ఒక లైట్ వస్తుంది, పైన సీలింగ్లో ఒక లైట్ వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.